హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. కంద అట్టుతో మీ ముందుకు వచ్చేసాను. కంద అట్టు ఎలా తయారు చేయాలి? కంద ముక్కలు తరుక్కోవాలి. బాగా అలా తరిగేసేసి ముందు ఫస్ట్ కందని గ్రైండ్ చేసేయాలి. తర్వాత పెసరపప్పు, శనగపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక గంట ముందు నానబెడితే చాలండి. నానబెట్టేసుకుని అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ఫస్ట్ ఏమో కంద ముక్కలు గ్రైండ్ చేయండి, తర్వాత పెసరపప్పు గ్రైండ్ చేయండి. అది ఒకసారి తిప్పేసినాక పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేయాలి. పచ్చిమిరపకాయలు కడిగేసి ఒక్క నిమిషం నానబెట్టేసి ఆ నీళ్ళల్లోనే ఎండుమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. అన్నీ కలిపి మిక్సీలో వేసేయండి. అది తగినంత ఉప్పు వేసేసుకోండి. అంతే, గ్రైండ్ చేసేసుకుని అది ఒక్కసారి తిప్పండి. కందట్టు చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూడండి మీరు కూడా. అది కొంచెం రేర్గా ఉండే ఐటెం ఇది. అది కందట్టు ఎవరు వేసుకోరు, మీరు వేసి చూడండి. కందట్టు బాగుంటుంది. పూర్వకాలం తినేవాళ్ళం అండి కందట్టు. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? అది ఆ పిండి అలా గ్రైండ్ చేసేసుకున్నాక అంతే, దీన్ని పెనం కాలేసుకుని దోశలాగా వేయాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మొద్దుగా కాకుండా వేసుకోవాలి. అంతే, దాన్ని ఒకవైపు కాలేక ఇంకోవైపు తిప్పుకోవాలి. అంటే ఈజీ అండి. ఈజీగా ఉండేవన్నీ చెబుతున్నాను మీకు నేను. అవన్నీ మీరు తయారు చేసుకోండి. అది అంతే, కందట్టు రెడీ అయిపోయింది. అంతే, ఏం లేదు. దానికి కావాల్సింది కంద ముక్కలు, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు. అంతే, అది గ్రైండ్ చేసేసుకొని ఇలా వేసేసుకోవడం. అంతే, ఈజీ కూడా, చాలా బాగుంటుంది. అన్నంలోకి నెయ్యి వేసుకుని అన్నంలో కలిపి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. అబ్బో అంటారు. అంతే, కందట్టు రెడీ.